మీకే స్తోత్రం కలుగును గాక. నా జేస్వా నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యంగా ఎవరికి నీ కృప అవసరము అత్యవసరము వారందరినీ మీ మోక్ష రాజ్యంలో చేర్చుకొనండి. సంతోష దేవరహస్యములు. రెండవ గుర్తు, దేవమాత పునీత ఎలిజబెత్ అమ్మ సందర్శించటను గురించి ధ్యానించుదాముగాక. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావాల్సిన మాయను మాకు నేర్చుకోండి, మా యుద్ధ అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తుతి స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకం నుండి మమ్ము కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి నీ కృప అవసరము అత్యవసరము వారందరినీ మీ మోక్ష రాజ్యంలో చేర్చుకొనండి. సంతోష దేవరహస్యములు. మూడవ గుర్తు, యేసు పుట్టుకను గురించి ధ్యానించుదాముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావాల్సిన మాయను మాకు నేర్చుకోండి, మా యుద్ధ అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు
ప్రవేశింపని కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేతాను నిన్న మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, సిరిలు ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేతాను నిన్న మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, సిరిలు ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేతాను నిన్న మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, సిరిలు ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేతాను మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, సిరిలు ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేతాను మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, సిరిలు ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేతాను మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, సిరిలు ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేతాను మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, సిరిలు ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేతాను మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, సిరిలు ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేతాను మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, సిరిలు ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేతాను మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, సిరిలు ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. నా జీవా నా పాపం మన్నించండి, నరకానికి నుండి మమ్ము కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యంగా ఎవరికి నీ కృపారక్షమును అత్యవసరమును వారందరినీ నీ మోక్షాలను చేర్చుకొనండి. సంతోషదేవ రహస్యములు. 4వ గుర్తు, బాలయేసును దేవాలయంలో కానుగా నప్పగింపబడిన గురించి ధ్యానించుదముగాక. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకివ్వండి, మా యొద్ద అప్పని వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మా మోసంలో ప్రవేశింపక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా నా యేసు, యేసువా, నా నా పాపములు మన్నించండి, నరకాపము నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా ఎవరికి నీ కృపావసరము అత్యవసరము వారందరినీ నీ మోక్ష రాజ్యంలో చేర్చుకోండి. సంతోషదేవరహస్యములు. 5వ గుర్తు. దేవమాత కానుకపైన బాలయేసును దేవాలయంలో కనుగొనుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పు పడిన వారు మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవసాదం చేతనే మరియమ్మ వందనము. ఏళ్ళ వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపని వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవసాదం చేతనే మరియమ్మ వందనము. ఏళ్ళ వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపని వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవసాదం చేతనే మరియమ్మ వందనము. ఏళ్ళ వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపని వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవసాదం చేతనే మరియమ్మ వందనము. ఏళ్ళ వారు మీతో ఉన్నారు,
స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవసాదం చేతనే మరియమ్మ వందనము. ఏళ్ళవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవసాదం చేతనే మరియమ్మ వందనము. ఏళ్ళవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవసాదం చేతనే మరియమ్మ వందనము. ఏళ్ళవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవసాదం చేతనే మరియమ్మ వందనము. ఏళ్ళవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవసాదం చేతనే మరియమ్మ వందనము. ఏళ్ళవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవసాదం చేతనే మరియమ్మ వందనము. ఏళ్ళవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపని వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా నా యేసువా, నా పాపం మన్నించండి, నరకాపము నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా ఎవరికి నీ కృపావసరము అత్యవసరము వారందరినీ మీ మోక్ష రాజ్యంలో చేర్చుకోండి. ప్రార్థించదము. అతిథియ పునీత మికేల, రఫయేల, దేవదూతయ పునీత గాబ్రేల, అపోస్తులైన పునీత రాయప్ప, అర్లప్ప, ఏగ 12 వార్లారా, మేమెంత పాపాత్ములుగా అయినాడు మేము వేడుకొన ఏ 13 పసుల జపమును పరాకులేక భక్తితో చేసుకున్నటకు మీకు స్తోత్రం చేయుచున్నాము. ఒకటిగా చర్చి కానుక సమర్పించడానికి మేము చూచి ప్రార్థించున్నాము. ఆమేన్. దేవమాత ప్రార్థన. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా మా ప్రార్థన ఎదిరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినయించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుడు పిత అయిన సర్వేశ్వర, మా మీద దయగా నుండు స్వామి, లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా నుండు స్వామి, పవిత్రాత్మైన సర్వేశ్వరుడా, మా మీద దయగా నుండు స్వామి, మహాపరిశుద్ధ ఏకతిత్వ సర్వేశ్వర, మా మీద దయగా నుండు స్వామి, పరిశుద్ధ మరియమ్మ, మా మీద వేడుకోండి, సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకోండి, కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకోండి, క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకోండి, దేవర ప్రసాదం యొక్క మాత, మా కొరకు వేడుకోండి, మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకోండి, మహావిరక్తగానుడు మాత, మా కొరకు వేడుకోండి, నిర్మలమైన మాత, మా కొరకు వేడుకోండి, కన్యశుద్ధము చెడిన మాత, మా కొరకు వేడుకోండి, స్నేహముకు తగిన మాత, మా కొరకు వేడుకోండి, మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకోండి, మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకోండి, సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకోండి, రక్షకుడి
నీ మాత మా కొరకు వేడుకోండి. మహావ్యగమల కన్యక మా కొరకు వేడుకోండి. మహాపూజ్యమైన కన్యక మా కొరకు వేడుకోండి. స్తుతింపబడు యోగ్యమైన కన్యక మా కొరకు వేడుకోండి. శక్తిగల కన్యక మా కొరకు వేడుకోండి. దయగల కన్యక మా కొరకు వేడుకోండి. విశ్వాసము గల కన్యక మా కొరకు వేడుకోండి. ధర్మము యొక్క అద్దమా మా కొరకు వేడుకోండి. జ్ఞానము యొక్క ఆలయమా మా కొరకు వేడుకోండి. మహా సంతోషము యొక్క కారణమా మా కొరకు వేడుకోండి. జ్ఞాన పాత్రమా మా కొరకు వేడుకోండి. మహిమకు తగిన పాత్రమా మా కొరకు వేడుకోండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా మా కొరకు వేడుకోండి. దేవరహస్యము గల రోజా పుష్పమా మా కొరకు వేడుకోండి. దావీదును గోపురమా మా కొరకు వేడుకోండి. దంతమమైన గోపురమా మా కొరకు వేడుకోండి. స్వర్ణమైన ఆలయమా మా కొరకు వేడుకోండి. వాగ్దాత్మ యొక్క మందసమా మా కొరకు వేడుకోండి. మోక్షం యొక్క వాకిలి మా కొరకు వేడుకోండి. ఉదయకాల నక్షత్రమా మా కొరకు వేడుకోండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా మా కొరకు వేడుకోండి. పాపాత్ములకు శరణమా మా కొరకు వేడుకోండి. కష్టపడుల వారులకు ఆదరవా మా కొరకు వేడుకోండి. క్రీస్తుల యొక్క సహాయమా మా కొరకు వేడుకోండి. సన్మనుషుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకోండి. పితరుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకోండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకోండి. అపోస్తుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకోండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకోండి. స్తుతుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకోండి. కన్యకుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకోండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకోండి. జన్మ పాపం లేక ఉద్భవించిన రాజ్ఞి మా కొరకు వేడుకోండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి మా కొరకు వేడుకోండి. సకల కుటుంబాల రాజ్ఞి మా కొరకు వేడుకోండి. సమాధానం యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకోండి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోకమేక పాపలను పరిహరించిన వారా మా పాపములు మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోకమేక పాపలను పరిహరించిన వారా మా ప్రార్థన వినవదర్చండి స్వామి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోకమేక పాపలను పరిహరించిన వారా మా మీద దయగానుండి స్వామి. యేసు ప్రభుని వాగ్దాత్మలకు మేం పాత్రమొగనట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన జయస్వ మీ స్లేవ్ కింద నిలిచియునుడు మీ దేవమాతకు మీ ప్రియశిశునికి తల్లిగా పాలించుత్రి. ఇదిగో మాకు ఇంతటి అనుగ్రహం దయచేసి దేవుని వారి కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమాయక బిడ్డలుగా అన్నాడు భాగ్యమును మాకెప్పటికీ ప్రార్థింపచేయను ఎదిరించండి స్వామి. ఆమేన్. స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగవే చేసిన ఈ శుభవేళ నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగవే చేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి మా దోషములను క్షమించు స్వామి మీ కృపలో మమ్ము నడిపించు దేవా నీ
కృపలో మమ్ము నడిపించు దేవా స్వాగతము దేవా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా. ప్రభువునకు క్రొత్త పాట పాడుడు, అతడు అద్భుత కార్యములు చేసెను, తన రక్షణమును అన్ని జాతులకు తెలియజేసెను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా పాస్కా కాలపు 5వ ఆదివారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ యొక్క దివ్య వాక్యాలు మనం ధ్యానించినట్లయితే ప్రభువులా పలుకుతూ ఉన్నాడు, నేను తండ్రిని ప్రేమించినట్లు ఆయన యొక్క ఆజ్ఞలు పాటించి నా యొక్క ప్రేమ నిరూపించుకుని ఉన్నాను. మరి మీరును నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను పాటించండి అని ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా. నిజముగా దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉన్నామా? దేవుని యొక్క సన్మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నామా? ఆ ప్రభు మనకిచ్చినటువంటి ఈ 10 ఆజ్ఞలలో మనం ఏదైనా కానీ తృణీకరించి జీవించినట్లయితే పశ్చాత్తాపడి దేవుని క్షమాపణను కోరుకుందాం. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, హేలినవారా దయ చూపండి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభువా, పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభువా, ప్రభుదేవా పరిశుద్ధాత్మ నీవు పూజించి స్తుతించెదము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య
శాంతి కృప కలగాలి. దైవ కుమార దయ చూపు ప్రభు మా కొరకు బలి అయిన గొర్రె పిల్ల. దైవ కుమార దయ చూపు ప్రభు మా కొరకు బలి అయిన గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్కకు చిన్నతనయ మా మనవులను ఆలించు స్వామి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువ గైకొనుమా ఈ స్తుతి గీతములు. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. ఆమేన్ 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 ఆమేన్. పవిత్రమైనటువంటి ఈ దీపావళి పూజలో చిన్నప్ప ఆగ్నేయసమ్మకు దేవుడు మంచి ఆరోగ్యము దయచాలని, ఆ దేవాది దేవుని యొక్క దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపైన కుమ్మరింపు చేయమని పూజ కోరువారు జయన్న, కుమారి, చాందిని, నందిని, మహిమ, రోహిత్ మరి కుటుంబ సభ్యులు. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పాస్కా పరమరహస్యమును మా యందు సదా నెరవేర్పుము. పవిత్ర జ్ఞాన స్నానం ద్వారా నూతన జన్మను పొందిన వారు నీ సంరక్షణ క్రింద సత్ఫలములను సమృద్ధిగా పొందుదురుగాక. నిత్యానందపు సుఖ శాంతులకు వారు పాత్రులవుదురుగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అపోస్తులు కార్యములు 9వ అధ్యాయము వచనములు 26 నుంచి 31 వరకు. సౌలు యెరూషలేమునకు చేరిన పిదప శిష్యులను కలుసుకొనుటకు ప్రయత్నించెను. ఇతడు కూడా శిష్యుడైనాడు అను సంగతిని వారు నమ్మలేకుండిరి. అందుచే అతడన్నచో వారికి గుండెదడ పుట్టించుచుండెను. అప్పుడు బర్నాబా సౌలుకు సహాయపడుటకై వచ్చి అతనిని అపోస్తుల వద్దకు తీసుకొని పోయి, సౌలు మార్గ మధ్యములో ఎట్లు ప్రభువును గాంచినదియు, ఆయన అతనితో ఎట్లు మాట్లాడినదియు, సౌలు దమస్కులో యేసు నామమును ఎట్లు ధైర్యముగా ప్రసంగించినదియు వారికి పోసగృచ్చినట్లు వివరించెను. అప్పటి నుండి సౌలు వారితో కలిసి యెరూషలేమునందు అంతటను తిరుగుచు ప్రభు నామమును ధైర్యముగా ప్రసంగించుచుండెను. అతడు గ్రీకు భాష మాట్లాడు యూదులతో కూడా మాట్లాడుచు వాదించుచుండచే వారు అతనిని చంప ప్రయత్నించుచుండిరి. ఈ విషయమును ఎరిగిన సోదరులు సౌలును కైసరియాకు తీసుకొని పోయి అక్కడి నుండి అతనిని తార్సునకు పంపివేసిరి. అందుచే యూదియా, గలీలియా, సమారియా సీమలందటా శాంతి చేకూరెను. వారు దేవుని ఎడల భయభక్తుల తోడను పవిత్రాత్మ సహాయము తోడను జీవించుచు అధిక సంఖ్యలో దీనాభివృద్ధి చెందుచుండిరి.
ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేను పీలిస్తే పరుగున వించేస్తాడు, నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తాడు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తాడు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పీలిస్తే పరుగున వించేస్తాడు, నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తాడు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తాడు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను వలసిపోతే తన చేతిని అందిస్తాడు, అల కరుణతో నన్ను నడిపిస్తాడు. నేను వలసిపోతే తన చేతిని అందిస్తాడు, అల కరుణతో నన్ను నడిపిస్తాడు. శక్తినిస్తాడు, నాకు సౌఖ్యమిస్తాడు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పీలిస్తే పరుగున వించేస్తాడు, నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తాడు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తాడు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. రెండవ పట్టణము మొదటి యోహోను 3వ అధ్యాయము 19వ వచనం నుంచి 24వ వచనం వరకు. మనము సత్యమునకు చెందిన వారమని ఇట్లు తెలుసుకొనగలము, దేవుని సమక్షమున ఇట్లు మన హృదయములు నిశ్చయంతో ఉండగలవు. మన హృదయంలో మనలకు అతిక్షేపించినచో దేవుడు మన హృదయముల కంటే అధికుడనియు సర్వజ్ఞుడనియు కూడా మనకు తెలియను. కనుక ప్రియ స్నేహితులారా, మన హృదయము మనలను నిందింపకున్నచో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండును. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులు ఉనర్తుము. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందెదము. ఆయన కుమారుడకు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించున్నట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావలనని దేవుని శాసనము. దైవ శాసనమునకు విధేయులు మగువారు దేవుని యందును దేవుడు వారి యందును ఉందురు. ఆయన మనకు వసగిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియను. ఇది ఏలిన వారి వాక్యము. సర్వేశ్వరునికి వందనములు. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పగడనా స్వామి. శృతి చేసినే పాడనా
దానియేలుని సింహబోనులో కాపాడినది నీవే కదా. దానియేలుని సింహబోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నావాను కాచిన, జల ప్రళయములో నావాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను గారు రాసిన శుభవార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 9 నుండి 17 వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని, మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలననియు మీ ఆనందము పరిపూర్ణం కావాలననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లని మీరును ఒకరినొకరు ప్రేమించుకొనడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయే వాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడూ లేడు. నేను ఆజ్ఞాపించు వాణ్ణి పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. ఎలైనా నేను నా తండ్రి వలన వినుదంతయు మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొని ఉన్నాను. మీరు నా పేరిట తండ్రిని మీరేమడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించును. మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించి తిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. తండ్రి మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత. యేసువా ఘనత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ. ఆత్మదేవ మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమగల తండ్రి సర్వేశ్వర పరిశుద్ధుడా, నా ఆజ్ఞలను పాటించి నన్ను అనుసరింపువాడు నా ప్రేమలో నెలకొని ఉందును అని పలికిన ఓ మా దేవ, మేమందరము కూడా బలహీనత జీవితంలో మీ ఆజ్ఞలను తృణీకరించి జీవించినటువంటి ప్రతి సంఘటన కూడా మీకు పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాం. మాకు పాప క్షమాపణ దయచేసి
ఇదిగో ప్రభా, అలనాడు ఏ విధంగా అయితే మీరు అపోస్తులను బలపరచి మీ సువార్తకు సాక్ష్యం ఇవ్వడానికి పంపి ఉన్నారో అదేవిధంగా మా అందరిని కూడా బలపరచండి, మీ ఆత్మ చేత నడిపించండి. అనుక్షణము కూడా ప్రభువా మీ యొక్క ఆజ్ఞానుసారం జీవిస్తూ మీ ప్రేమలో మేము నెలకొని మీ యొక్క స్నేహితులుగా మేము జీవిస్తూ అటు ఎడుల మా యొక్క జీవితాన్ని ఫలభరితము చేసుకునే అవకాశాన్ని మాకు దయచేయమని మీ పవిత్ర నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, ప్రియ విశ్వాసుని విశ్వాసులారా, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏం అందరు సీరియస్ ఫేస్ పెట్టారే? ఈరోజు ఆదివారం అనే? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొద్ది స్మైల్ ఇస్తే మీరు ఎంత బాగుంటారో తెలుసా? కానీ ఇప్పుడు చూసినా కానీ కోపంతో ఉంటే మనిషి అనరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారు కదా? ప్రియ విశ్వాసుని విశ్వాసులారా, ఒకరోజు కుటుంబంలో అమ్మ, నాన్న, కొడుకు ఇలా ముగ్గురు మాత్రమే జీవించేవాళ్ళు. ఒకరోజు తండ్రి ప్రతిరోజు కూడా తన యొక్క ఆఫీస్ వర్క్కి వెళ్తూ ఉండేవాడు. అమ్మ మటుకి హౌస్ వైఫ్, ఇంటిలోనే పనిచేసుకుంటూ ఉంటుంది. కొడుకు మటుకి హాలిడేస్కి వచ్చాడు, అమ్మతో నివసిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు కూడా తండ్రి తన యొక్క ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్తూ వస్తుండేవాడు. ఒకరోజు ఏమైందంటే, తండ్రి ఎప్పుడు వెళ్ళినా కానీ భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. గొడవపడుతూ ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడు, కోపంతో వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు ఏమైందంటే, ఎప్పుడైతే భర్త అడుగు బయట పెట్టాడో, ఇంటి బయట, భార్య తన యొక్క అందాన్ని అలంకరించుకోవడం మొదలుపెట్టింది. ఏం చేసింది? తన యొక్క ముఖాన్ని అలంకరించుకోవడం మొదలుపెట్టింది. అలా ప్రతిరోజు కూడా భార్య వెళ్ళడం ఆలస్యం కాకపోయినా సరే, నా యొక్క అలంకరణ, నేను నా యొక్క మొహాన్ని అలంకరించుకోవాలి, అందంగా అలంకరించుకోవాలనే ఆశ ఉండేది ఎవరికి? భార్యకి. ప్రతిరోజు కూడా చేస్తూ ఉండేది. ఒకరోజు ఏమైందంటే, లిప్స్టిక్ అయిపోయింది. ఏమైపోయింది? లిప్స్టిక్ అయిపోయింది. పెదాలకి రాసుకుంటారు అబ్బాయిలు కాదు, అమ్మాయిలు. అబ్బాయిలు కూడా రాసుకుంటారు, ఫాదర్ అంటారు కొంతమంది, రాసుకోరు కదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరోజు లిప్స్టిక్ అయిపోయింది. అప్పుడు అమ్మ కొడుకుని అడిగింది, అరే నువ్వు బయటికి వెళ్ళి ఒక లిప్స్టిక్ డబ్బా తీసుకురాపరా అన్నది. సరేనమ్మా డబ్బులు ఏమ్మా అన్నాడు, ఇచ్చాడు, వెళ్ళాడు. ప్రతిరోజు కూడా కొడుకుగా బాధ అనిపించేది. ప్రతిరోజుగా మేకప్ వేసేది అమ్మ. బాధ అనిపించేది. ఏంటమ్మా ఉన్న మొహాన్ని కూడా పోగొట్టుకుంటావు, కొన్నిసార్లు నిన్ను చూస్తే మా అమ్మ నువ్వు కాదా అనుకుని నేను భయపడతాను అని అనుకునేవాడు. కానీ ఒకరోజు వెళ్ళాడన్నమ్మ, వెళ్ళి షాప్కి వెళ్ళి లిప్స్టిక్ అనబోయి ఫెవిస్టిక్ అన్నాడు. ఫెవిస్టిక్ అన్నప్పుడు సరేలే ఫెవిస్టిక్ అని తెలియదు కదా వాడికి, లిప్స్టిక్ అని తీసుకొచ్చాడు, అమ్మకి ఇచ్చాడు. అరే ఏంట్రా ఇది ఇలా ఉందంటే, అమ్మ ఇది కొత్త మోడల్ అమ్మ, చాలా బాగుంటుందని అన్నాడు. వాడికి కూడా తెలియదు లిప్స్టిక్ అని. సరేనని అమ్మ రాసుకున్నది. పెదాలు రాసుకున్నప్పుడు ఇంకా భర్త వచ్చాడు. ఏరా ప్రతిరోజు కూడా నేను బయటకు ఆఫీస్కి వెళ్ళే సమయంలో ప్రతిరోజు కూడా అమ్మ నాతో గొడవ పడుతూ ఉండేది, ఇప్పుడు ఏమైంది సైలెంట్గా ఉందన్నది. ఏమో నాకు కూడా తెలీదు. అమ్మ ఏమో లిప్స్టిక్ దమ్మనేది, నేనేమో ఫెవిస్టిక్ ఇచ్చాను. అప్పుడు నాన్న అన్నాడు, గాడ్ బ్లెస్ యూ మై సన్ అన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ విశ్వాసుని విశ్వాసులారా, ఈనాడు తల్లి శ్రీ సభ మనకు 3 పట్టణాలు ఏ విధంగా మనము ఆలకించాలి, ఏ విధంగా మన యొక్క జీవితాలలో వాటిని పాటించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ 3 పట్టణాలను తల్లి శ్రీ సభ మనకందరికి కూడా మన ముందు ఉంచి, ఇదిగో ఎవరైతే ప్రసంగం చెప్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆలకించాలని ఆ యొక్క పట్టణములలో లోతైనటువంటి యొక్క భావన అనేది, దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలనే ఉద్దేశంతో
ఈ 3 పట్టణాలను ప్రత్యేక విధంగా ఆదివారం రోజున మనం ముందు ఉంచారు. ప్రియ విశ్వాసులారా, మీకు అందరికీ ఒక ప్రశ్న. దేవుని మీద ఎవరికైనా కోరిక ఉందా? దేవునిలాగా మారాలని, దేవునిలాగా జీవించాలని కోరిక ఉందా? దేవునిలాగా జీవించాలని మీకు ఎవరికైనా కోరిక ఉందా? కోరిక ముఖ్యమా, ఆశ ముఖ్యమా? మాకేం తెలియదండి, ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోండి అనుకుంటారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కోరిక అంటే ఏమనుకుంటారు మీరు? ఎలా దాన్ని తెలుసుకుంటారు? కోరిక అంటే ఏదైనా చూసినప్పుడు నాకు కోరిక కలుగుతుంది, దాన్ని నేను తీసుకోవాలనే ఆశ. కోరిక కలుగుతుంది, తీసుకోవాలనే ఆశ. ఎందుకు? నాకు అది కావాలి. ప్రియ విశ్వాసులారా, ఎవరికైనా మీలో దేవుని మీద, దేవుని యొక్క జీవితం మీద, దేవుని జీవించాలని కోరిక ఉందా? ఈ కాలంలో ఎవరికి లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా భర్త, నా భార్య, నా పిల్లలు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే నా జీవితం, ఇంకా నాకేమీ అవసరం లేదు. దేవుడు ఉన్నాడని మీరు గ్రహించరు, దేవుడు ఉన్నాడని మీరు ఆలోచించరు, దేవుడు మీతో ఉంటాడని మీరు ఆయనతో ఉండరని మీరు ఆలోచించరు. ప్రియ విశ్వాసులారా, ఈనాడు మనం సువిశేషంలో చూసినట్లయితే ఎన్ని ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు మోషే ప్రవక్త ద్వారా? ఎన్ని ఆజ్ఞలు? అటు చూస్తున్నారు నన్ను? కొత్త ఏం లేదు, అదొకటి అంగి ఒకటి. నేను మా ఊరు కొత్త చెరువు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు మనకి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఇక్కడ ఉన్నారా? ఇక్కడ లేనటువంటి వారు ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ లేనటువంటి వాళ్ళంటే నాకు అర్థమైంది మీరు లేరని. ఇక్కడ లేనటువంటి వారు ప్రైజ్ ది లార్డ్. ఇంకా 2-3 చేతులు ఎత్తున్నారమ్మా. ఒక ఊరిలో ఒక ఫాదర్ గారు ప్రసంగం చెప్తున్నాడు. ఇలాగే ప్రజలందరికీ ప్రసంగం చెప్తుంటే 2 గొడవ పడుతున్నారు అన్నమాట, ఆడవాళ్ళు. ఎందుకు గొడవ పడుతున్నారని ఫాదర్ గారు అడిగారంట. అడిగినప్పుడు, అమ్మా ఏమైందమ్మా మీరు గొడవ పడుతున్నారంటే, దానికి ముందే జరిగింది. ఫాదర్ గారు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని చేతులు ఎత్తారంట. ఒక ఆమె ఏమో హల్లెలూయా అనేలోపు ఆ 2 ఏళ్ళు ఉంటాయి కళ్ళలో పొడిచిందంట. ఆమె కళ్ళలో పొడిచిందని, నా శౌతి నువ్వు నా కళ్ళలో పొడిచావా అని ఆమె కూడా పొడిచిందంట. సో ఈ విధంగా గొడవ పడుతున్నారు. హల్లెలూయా అంటే చేతులు ఎత్తి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ విశ్వాసులారా, ఈ సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటి? దేవుని చెంతనే ఉండాలి మనము. క్రీస్తు పునరుత్థాన దేవుడు మన కోసం తన యొక్క జీవాన్ని, మన కోసం తన యొక్క ప్రాణాన్ని అర్పించుకొని, ఇదిగో నిజమైనటువంటి దేవుడిలాగా జీవించాలనే కోరికతో, ఆశతో ఇదో మన ముందు పునరుత్థాన క్రీస్తుగా విజయాన్ని పొందాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ విశ్వాసులారా, దేవుడు మనల్ని విడిచిపెట్టాడా? దేవుడు మనల్ని విడిచిపెడుతున్నాడు. నా తెలుగు అర్థమవుతుందా? మీరు అడుగుతా నాకు ఎలాగో ఉంది. నా తెలుగు అర్థమవుతుందా మీకు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనతో ఉన్నాడా? ఎప్పటికీ ఉంటాడా? ఎప్పటికీ ఉంటాడా? ప్రతిదినము ఉంటాడా? కానీ మనం ఆయనతో ఉంటున్నామా? చాలా పెద్ద ప్రశ్న, ఆలోచించుకోవాలి. పిల్లలు మీతో ఉంటారా? పిల్లలు మీతో ఉంటారా? మీ పిల్లలు మీతో ఉంటారా? మీరు పిల్లలతో ఉంటారా? ప్రశ్నించుకోండి. ప్రియ విశ్వాసులారా, మనలను సృష్టించినటువంటి దేవుడిని మనం మర్చిపోతున్నాము. మనం సృష్టించినటువంటి దేవుడిని మనం విడిచిపెడుతున్నాము. ఎందుకని? మన యొక్క సమస్యల ద్వారా, మన యొక్క మనోభావాల ద్వారా, మనస్పర్ధల ద్వారా ఆయన తన యొక్క ప్రేమను మనకు సమర్పించాడు. కానీ మనం ఆయనలాగా ఇతరులను ప్రేమించలేకపోతున్నాము. అది చాలా కష్టమైనటువంటి ఒక పని మనకు. ప్రియ విశ్వాసులారా, దేవుడు ఎప్పటికి కూడా మనతోనే ఉంటాడు.
మన తోడు నీడగా ఉంటాడు. మనల్ని సృష్టించినటువంటి దేవుడు, మన కోసం ప్రాణాలను అర్పించినటువంటి గొప్ప దేవుడు. దేవుడు విడిచిపెడుతున్నాడా? విడిచిపెట్టలేదు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన చేతితో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పుడు కూడా మన తోడుగా ఉంటాడు. ఒక రోజున మనవడు 7వ తరగతి అయిపోయింది. ఎక్కడో కొద్ది దూరంలో హాస్టల్ చేర్పించారు. ప్రతిరోజు కూడా తాతగారు వెళ్ళి తీసుకొస్తూ ఉండేవాడు. 7వ తరగతి అయిపోయింది, 8వ తరగతి అయిపోయింది, 9వ తరగతి అయిపోయింది, 10వ తరగతిలో ప్రవేశించాడు. అప్పుడు మనవడు అన్నాడు, తాతగారు ప్రతిదినము మీరు నాతో వస్తున్నారు, నా తోడుగా ఉంటున్నారు, నన్ను అక్కడి నుంచి కూడా నన్ను తీసుకుని వస్తూ ఉన్నారు, కానీ ఈరోజు నేనే వెళ్తాను, నేనే చదువుకుంటాను, నాకు తెలుసు ట్రైన్ ఎలా టికెట్ తీసుకోవాలి, ట్రైన్లో ఎలా వెళ్ళాలి, ఒక్కనిగా ఎలా వెళ్ళాలని నాకు తెలుసు అన్నాడు. కానీ తాతగారు వద్దు నాయన, బాగోదు, ఎవరైనా తోడుగా ఉండాలి నీకు అని అన్నాడు. కానీ వినలేదు. నేను వెళ్తా తాతగారు, నాకు తెలుసు, ఎన్ని సంవత్సరాలు నేను కూడా చదువుతూ ఉన్నాను కదా, ఒకే ప్లేస్ కదా, ఈరోజు నేను వెళ్తాను అని అన్నాడు. మనవుని యొక్క కోరికను నిరాకరించలేదు. ప్రియ విశ్వాసులారా, ఒకరోజు వెళ్తూ ఉన్నప్పుడు తాతగారు అన్నాడు, నేను నీ బ్యాగులో ఒక పేపర్ ముక్కను పెట్టి ఉన్నాను, అది నువ్వు చూడు అన్నాడు. కానీ వినలేదు. తన యొక్క ఆనందం అంతా కూడా వెళ్ళాలనే ఉంది, కానీ తాతగారు చెప్పినటువంటి మాటలను కూడా పట్టించుకొనలేదు. ఎప్పుడైతే ట్రైన్ ఎక్కాడో ఒంటరితనం ఏర్పడింది. ఆ యొక్క మనవడికి ఒంటరితనం ఏర్పడింది. అందరూ కూడా కొత్త మొహాలు, కొత్త మనుషులు, నాకెవరు తెలియదు అని ఆలోచిస్తూ ఉండగా భయంతో అందరినీ ఉక్కిరిబిక్కిరిగా చూస్తూ ఉన్నాడు. తాతగారు చెప్పినటువంటి మాట తనకి మనసులోకి వచ్చింది. తాతగారు ఏదో పేపర్ పెట్టాడు కదా, చూద్దామని. అప్పుడు పేపర్ చూసిన తర్వాత, మనవడా, నేను ప్రక్క భోగిలోనే ఉన్నాను, నీ తోడుగా ఉన్నాను, నిన్ను డ్రాప్ చేయడానికి వస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ విశ్వాసులారా, మనకు జీవితంలో కూడా ఇది ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. మనకు తెలిసినటువంటి ఎన్నో విషయాలను మనకు తెలుసు అనే ఆలోచనతో మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం తల్లిదండ్రులను విడిచి. కానీ దేవుడు ప్రతి దినము కూడా మనతోనే ఉంటాడు. ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క జీవితములు కూడా మనం ఒకే ఒక్క ఆలోచనతో జీవించాలి. దేవుడు నాతో ఉన్నాడు కదా, నేను ఆయనతో ఉండలేకపోతున్నానే, నా యొక్క జీవితం ఏంటి? దేవుడు నాకు భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, అన్నీ ఇచ్చాడు, సంపదనిచ్చాడు, ప్రతి ఒక్కటి కూడా నాకు కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవుడు అనుగ్రహించాడు. ముఖ్యంగా దేవుడు నాతో ఉన్నాడు, కానీ నేను దేవుడితో ఉండలేకపోతున్నానే. నా యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది? ప్రతిరోజు కూడా గొడవలే, ఇంట్లో ప్రతిరోజు కూడా మనస్పర్ధలే, ప్రతిరోజు కూడా కోపాలే, ప్రతిరోజు కూడా గొడవలే. కానీ నా కుటుంబంలో దేవుడు లేకుండా ఉంటే నాకు ఏ విధంగా శాంతి, ప్రేమ, సమాధానము ఇవి నెలకొల్పబడతాయి? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ విశ్వాసులారా. దేవుడు అన్నీ ఇచ్చినా కానీ, సిలువపై మరణించినా కానీ, ప్రతి నిత్యము కూడా మనతోనే ఉన్నాడు, మనతోనే ఉంటాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనము ప్రేమించలేకపోతున్నాము. ఏ ఒక్కరోజైనా దేవునితో, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పారు? ఏ రోజైనా మీరు చెప్పారా? జీసస్ ఐ లవ్ యూ అని చెప్పారా? ఎంతమందికి చెప్పి ఉంటారు దేవునికి తప్ప? ఇదైతే బాగుంటుంది ప్రశ్న. దేవునికి తప్ప ఎంతమందికి చెప్పి ఉంటారు ఐ లవ్ యూ అని? అమ్మకి చెప్పారా? పిల్లలు అమ్మకి చెప్పారు ఐ లవ్ యూ అని? నాకు అన్నం పెట్టమా అని చెప్పారా? మాత్రం ఐ లవ్ అని చెప్పారా?
పిల్లలు, ఆడపిల్లలు అమ్మకు ఐ లవ్ యూ చెప్పారా అమ్మకు ఎప్పుడైనా? పెద్దలు మీరు చెప్పారా పిల్లలకు? అరే ఐ లవ్ యూ బంగారం చెప్పారు పిల్లల్ని? మీరు పెద్దలు అరే కొడక ఐ లవ్ యూ రా అని చెప్పారా? ఎందుకు ఇంత కష్టంగా ఉంటుంది? సొంత పిల్లలకి మన ప్రేమ చూపించకపోతే ఇంకా దేవుని మీద ప్రేమ ఎలా ఉంటుంది? ఆత్మ పరిశీలన. ప్రియ విశ్వాసులారా, సొంత కొడుకు మన కళ్ళ ముందు మరణిస్తే ఎలా ఉంటుంది? ఎంత బాధకరం, ఎంత కష్టతరం. చలించిపోతుంది మన యొక్క జీవితం, చలించిపోతుంది మన యొక్క హృదయం. ఎందుకని? సొంత కొడుకు కడుపులో నుంచి 9 నెలలు, ఎన్ని నెలలు? 9 రోజులు కాదు, 9 నెలలు కడుపులో మోసి 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 చివరికి ఎంత ఆనందం కొడుకు బయటకు వచ్చినప్పుడు. ఏ రోజైనా పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఐ లవ్ అని చెప్పారా? ఆత్మ పరిశీలన చెప్పి విశ్వాసులారా, నేను కూడా చెప్పలేదు అమ్మకి, మా నాన్నకి చెప్పేవాని. ఎందుకంటే మా నాన్న అంటే నాకు చాలా భయం. ఐ లవ్ చెప్పాను అనుకో కొద్దిగా సైలెంట్గా అవుతాడు. ప్రియ విశ్వాసులు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనతోనే ఉంటాడని సెలవిస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రతి నిత్యము కూడా మనము దేవుని విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే ఇదిగో ఇలా ఉంటుంది. చాలామంది వచ్చారు తిప్పనపల్లి గ్రామం అంటే నాకు తెలుసు ఎంతమంది, చాలామంది ఉన్నారు. ఇక్కడి నుంచి చివరి వరకు, అంతే కదా, చివరి వరకు ఎన్ని వీధులు ఉన్నాయమ్మా? 4 వీధులు, 1 2గా 4. ఒక వీధిలో ఎంతమంది ఉంటారు? ఒక 50 మంది. రెండో వీధిలో ఒక 70 మంది వేసుకో. వీధి పెరిగే కొద్దీ ప్రజలు కూడా పెరుగుతూ ఉంటారు. ఇంతమంది ప్రజలు ఉన్నారంటే దేవుని మీద అంత ప్రేమ ఉందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలామంది ఉన్నారు, చాలామంది విశ్వాసులు ఉన్నారు. కానీ ఎందుకు రావట్లేదంటే ఇంట్రెస్ట్ లేదండి, గుడికి రావలేదు. వేడి, ఎండ. ఫాదర్ గారు అదే పనిగా తిప్పనపల్లికి ఈరోజు సాయంత్రం పూజ పెట్టారు. ఎంత సంతోషపడాలి. దానికి ముందు ఉపదేశ మాస్టర్ గారు అనౌన్స్ చేశారు, అమ్మ రాండమ్మ, మీ పనులు తర్వాత చేసుకోవచ్చు, ముందు పూజకి రాండమ్మ, తర్వాత చూసుకుందాం. చాలామంది వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంతమంది వచ్చారు కాబట్టి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ విశ్వాసులారా, మనము ఒకటే గుర్తించుకోవాలి, దేవుడు మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టాడు. తన మార్గములో, మనం నడిచే మార్గములో కూడా దేవుడు తోడై ఉంటాడు. మనం మాట్లాడే మాటలలో కూడా దేవుడు తోడే ఉంటాడు. మనం జీవించే విధానంలో కూడా దేవుడు మనతో ఉంటాడు. ఒకరోజు భార్య భర్త వీరిద్దరు కూడా నూతన వధూవరులు, కొత్తగా పెళ్ళయింది. మంచిగా దేవునికి ప్రామిస్ చేశారు, ప్రమాణం చెప్పాడు. ఏమని చెప్పారు? పెళ్లి రోజు భర్త భార్యకి ఏం చెప్తుంది? కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నేను నీకు తోడే ఉంటానని. భర్త వండర్ఫుల్, మంచిగా చెప్పాడు. భార్య కష్టములోను సుఖములోను వ్యాధిలోను బాధలోను కష్టములోను, వండర్ఫుల్, మంచిగా చెప్పారు. పెళ్ళి అయిపోయింది, భోజనాలు అయిపోయినాయి, సదింపులు అయిపోయినాయి, 100 పదాలు 100 పదాలు అన్నీ వేశారు. సాయంత్రం పూట వచ్చింది. సాయంత్రం పూట ఒక రోజు కాలేదు, 2 రోజులు అయిన తర్వాత భర్త ఫుల్గా తాగొచ్చాడు, పేకల దాకా తాగొచ్చి, నా చేత నువ్వు తాళెందుకు కట్టించుకున్నావు? నా చేత తాళెందుకు కట్టించుకున్నావు? నా యొక్క జీవితంలో ఎందుకు వచ్చావు? నేను ఎవరు రమ్మన్నారు? తాగిన తర్వాత ఆయన విశ్వరూపం భార్యకి తెలిసింది. బాధపడేశాడు. ఆమె జుట్టును తిరబోసుకొని గంగిరెద్దులాగా బయటకు వచ్చి, వామో మా భర్త కొట్టాడు, 2 రోజులు 3 రోజులు పెళ్లి కాలేదండి, బయట కొట్టేశాడని తెగ ఏడుతుంది. ప్రజలందరూ చూశారన్నమాట. ఏంటో మొన్న 2 రోజులు పెళ్ళైంది, అప్పుడే కొట్టడం ఏంటి? ఒక వారమైనా కొట్టిన తర్వాత ఏమైనా అనుకోవచ్చు, కానీ 2 రోజులు అయిపోయిన తర్వాత కొట్టడం ఏంటి అని ఆలోచించారు. ఎందుకు ప్రియ విశ్వాసులారా, మన యొక్క జీవితం ఈ విధంగా ఉంది? లోక సంపద మీద, లోక వస్తువుల మీద మనకు జీవితం ఆధారపడి ఉందా?
ఆధ్యాత్మిక వస్తువుల మీద మనకు జీవితం ఆధారపడలేదే ప్రశ్నించుకోవాలి. కష్టంలో ఉన్నప్పుడు, సుఖంలో ఉన్నప్పుడు, వ్యాధులు ఉన్నప్పుడు అంటే నా యొక్క జీవితాన్ని సమర్పిస్తున్నాను. కష్టంలోను, సుఖంలోను, వ్యాధులను, బాధలను నా యొక్క జీవితం అంతా నీకే. ఏ సమక్షంలో దేవుని సమక్షంలో ప్రమాణం చేస్తున్నారు? దేవుని సమక్షంలో. ప్రియ విశ్వాసం ఆలోచించండి. ప్రతి ఒక్కటి కూడా చాలా పవిత్రమైనది. వివాహం, గురుత్వ జీవితం, కన్యాస్త్రీల జీవితం, క్రైస్తవుల జీవితం, ప్రతి ఒక్కటి కూడా పవిత్రమైనది. ప్రియ విశ్వాసులారా, ఏ విధంగా దాన్ని పవిత్రపరుస్తున్నాము? లోక వస్తువుల ద్వారా మన యొక్క జీవితాలను కూడా వాటిపై ప్రాకులాడుతుంది. దేవుని పైన విశ్వాసం లేదు. పిల్లలను ఏ విధంగా పెంచాలని కూడా మనకు ఆ ఆలోచన రావట్లేదు. ప్రియ విశ్వాసులారా, కానీ మీరు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలను మీరు అనుభవించినా కానీ, ఎన్ని పనులు చేసినా కానీ, ఎన్ని అక్ర సంబంధాలు ఉన్నా కానీ, ఎన్ని వక్ర పనులు ఉన్నా కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు తోడే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ విశ్వాసులారా, వాక్యం చాలా ముఖ్యమైనది. వాక్యం శక్తివంతమైనది. దేవుని యొక్క వాక్యం జీవం కలిగినటువంటిది. ఒకరోజు నేను పూజకు వచ్చాను, వాక్యాలలో నాకు ఉపయోగపడే వాక్యం ఏమిటి? ప్రతి ఒక్క వాక్యం ఉపయోగపడుతుంది, కానీ నా యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి వాక్యం ఏంటి అని ఆత్మ పరిశీలన చేయ. ప్రియ విశ్వాసులారా, మీ భర్త మిమ్మల్ని వదిలేసినా కానీ, మీ పిల్లలు మిమ్మల్ని వదిలేసినా కానీ, భార్య భర్తను వదిలేసినా కానీ, అమ్మ నాన్నలు పిల్లల్ని వదిలేసినా కానీ, తాత ముత్తాతలు అందరిని వదిలేసినా కానీ, చివరికి ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసముతో మీరు ప్రార్థన చేయాలి. విశ్వాసులారా, దేవుడు ప్రతిరోజు కూడా మనతోనే ఉంటాడు. అపోస్తలులు దేవునితో ఉండి కూడా అనే యొక్క జీవితాన్ని ఎరగలేకపోయారు, ఎరిగించుకోలేకపోయారు తన యొక్క మనసులో. కానీ ఎప్పుడైతే దేవుడు ప్రేమించడం మొదలుపెట్టాడో, పునరుత్థానమైనప్పుడు కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి వేరే దేశాలకు వెళ్ళి ప్రతి నిత్యము కూడా సువార్తను బోధించారు. ఎందుకు? దేవుడు తోడుగా ఉన్నాడు. నా పేరిట మీరు ఏ పని చేసినా కానీ అది మీకు జరుగును అని సెలవిస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క సమయంలో మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రత్యేక విధంగా ఈ ఆదివారం సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నేనేం చేస్తాను, పూజ అయిపోయిన తర్వాత నేనేమి ఈ వాక్యాన్ని ఇంటికి తీసుకెళ్ళి నేను ఆలోచిస్తాను అని ఆత్మ పరిశీలన చేయాలి. దేవుడు నాతో ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు నాతో ఉన్నప్పుడు నేను నా భర్త తోడుగా ఉండాలి, భార్య నా తోడుగా ఉండాలి, పిల్లలు నా తోడుగా ఉండాలి అనే ఆలోచన చేయండి. ప్రియ విశ్వాసులారు, ప్రార్థన చేయండి. పిల్లల కోసం ప్రార్థన చేయండి, వాళ్ళకి భవిష్యత్తు కోసం ప్రార్థన చేయండి, భర్త కోసం ప్రార్థన చేయండి, భార్య కోసం ప్రార్థన చేయండి, తోబుట్టువుల కోసం ప్రార్థన చేయండి, ఊరిలో ఉన్న వాళ్ళందరి కోసం ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యాల కోసం ప్రార్థన చేయండి. ప్రియ విశ్వాసులారు, ఈ యొక్క దివ్య బలి పూజలో మనసారా దేవుని వేడుకుంటూ, దేవుడిచ్చినటువంటి వాక్యం ప్రతినిత్యం కూడా మన యొక్క హృదయాల్లో నిలపలుకుంటూ, దేవుని చెంతనే మన యొక్క జీవితాలను సమర్పించుకుంటూ ఆయన తోడుగా నేడుగా ఉండాలని ఒక దివ్య బలి పూజలో పాల్గొందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన కానాదుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కనిమరమరుడు పుట్టెను. లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో చూడెను. పాతాళం దిగి మూడో నాడు చెరిపిన వాళ్ళని లేచును. పరలోకమునికి సర్వశక్తులాపతి సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలికుల సభలు పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానాన్ని విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. నా జీవితం నీకు అంకితం,
నా ప్రాణనాథ నీకు అంకితం, నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాథ నీకు అర్పితం. నా మనసుని ప్రేమకై నా సర్వముని సేవన, నా మనసుని ప్రేమకై నా సర్వముని సేవన, నేనుంచితిని నీ సన్నిధిలో నా ప్రభువా స్వీకరించవా. నేనుంచితిని నీ సన్నిధిలో నా ప్రభువా స్వీకరించవా. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాథ నీకు అర్పితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచుని బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థింపుము. ప్రభు తమ నామస్తుతి మమ్మల కొరకును మన ప్రయేశముల కొరకును తన పవిత్ర శ్రీ సభల ప్రయేశముల కొరకును నీ కర్మ ద్వారా ఈ పనులను స్వీకరించరుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యనిర్వహణ ఫలితముగా నీ దివ్య భోజన మందు మాకు భాగము దయచేయుచున్నావు. నీవు తెలియచేయి సత్యములను మేము అవగాహన చేసుకొని వాటికి ఉపయుక్తముగా మా జీవితం సవరించుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బల్యర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువయందు బలి పరిపూర్ణం గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగొచ్చు నేను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరంతరం కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేచివాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒకటి నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సులువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా హీలని వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారువేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా హీలని వారా, ఓ నా సర్వేశ్వర,
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మరణ ప్రణించదము, మీ ఉత్థానమును చాటెదము, మేము మరణ వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవోసుగా అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖములు నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములు ఇందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలి బాలిపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమందు పరిపూర్ణలు చేయము. ఉత్థానమగుదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనికరమం చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలు మరియు మాతతోను, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరెసా గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఏక విధంగా మా కోసం ప్రార్థించండి అని వేడుకున్నటువంటి ముఖ్యంగా చిన్నప్ప, ఆగ్నేయసమ్మకు దేవుడు మంచి ఆరోగ్యం దయచాలని, జయన్న, కుమారి, చాందిని, నందిని, మహిమ, రోహిత్ వీరొక తలంపులను కూడా దేవుడు నెరవేర్చి దివ్యాశీస్సులు కుమ్మరింప చేయాలని, మరి మనందరి యొక్క తలంపులను దేవుడు ఆలకించి నెరవేర్చేలాగున, మన జీవితాన్ని ఫలభరితం చేసేలాగున ఆ ప్రభు ఆశీస్సుల కోసం అర్థిస్తూ మన ప్రభు నేర్పించినటువంటి పరలోక జప అని ప్రార్థించుతాము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారు మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా మోసాలను ఎందు ప్రవేశింపనీక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము, మా ఇరోసుల మాకు శాంతింపు సాధింపుము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలుతును సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం నిరీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను గ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించిన వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించిన వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించిన వారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు ఆయన ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందేను.
పరమపితా నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపితా నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మారాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మారాధన. ఆరాధన 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 ఆరాధన. జీవమునిచ్చిన పరమపితా నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు ప్రేమను. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. పరమపితా నీకే రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కాడిన కన్నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి జేసువా మీ గాయం లోపల నేను మిమ్మ ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయం ముందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పిణుతుల్లో కూడా ముగింపులేని కాలము నేను మేము స్థుతిపడిన గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలములకు జపము. మహామదినంతో నిండిన మంచి జేసువా, దాసుడైన నేను దేవుడి వారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తలిచినారు, నా ఎముకలన్నీ ఇంచినారు అని దేవుడి వారిని గురించి పూర్వకాలం ముందు దావీదును దీర్ఘదర్శనం వసించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుడి వారిని యొక్క 5 గాయములలో మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగ ముందు విచారించి తలంచుడు
ధ్యానించుడు. సమయమందు దృఢమైన విశ్వాసమును, నమ్మిక, దైవ ప్రేమ, ఆయనడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపలను వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలనని నా మంచి యేసువ దేవర్ వారిని నా ఆత్మీయ మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, తెలుసా బ్రదర్ మీకు? తెలీదా? కనీసం ముఖం చూస్తేనే గుర్తుపట్టలేదా? తెలుసు. బ్రదరు పందిటి స్టాలిన్. పందిటి స్టాలిన్. స్టాలిన్ అంటే చిరంజీవి గుర్తుకొచ్చాడేమో మీకు. మన పందిటి చిన్నప్ప ఉన్నాడు కదా, రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్, తెలుసా? వాళ్ళ కొడుకు. ఇంకో 3 సంవత్సరాల్లో గురువు కాబోతూ ఉన్నాడు. ఇంకో 2 ఇయర్స్లో గురువు అవుతాడు. సో మనకు ఈ దీపావళి పూజలో పాల్గొని చక్కటి సందేశాన్ని అందించినందుకు బ్రదర్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ గట్టిగా చప్పట్టుకొట్టి అభినందించుదాం. రెండవదిగా, ఎవరైనా కానీ మీ గ్రామంలో 10వ తరగతి అయిపోగొట్టుకొని ఉన్నట్లయితే వాళ్ళ సభలోనికి వెళ్ళాలి అని తలంచినటువంటి వాళ్ళు ఉంటే బ్రదర్ను సంప్రదించవు. ఏం చెప్తావా? ప్రియ విశ్వాసులారా, ఇది అమ్మాయిలకు సంబంధించింది కాదు, అబ్బాయిలకు మాత్రం సంబంధించింది. కానీ వినండి తల్లిదండ్రులు కాబట్టి, ఎవరికైనా గురువు కావాలని, దైవ సేవ చేయాలని, దేవునిలో నివసించాలని ఆశగా ఉంటే 10వ తరగతి అయిపోయిన వాళ్ళు, ఈవెన్ 10వ తరగతి అమ్మాయిలైన వాళ్ళు, అబ్బాయి ఎవరైనా కావచ్చు, మీకు గురువు కావాలని ఆశగా ఉంటే నన్ను సంప్రదించండి. 10వ తరగతి కానైనా, డిగ్రీ కానైనా, ఇంటర్మీడియట్ అయినా, ఎవరైనా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, కంప్లీట్ చేయని వాళ్ళు కాదు, కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మీకు గురువు కావాలని, దేవుని సేవ చేయాలని, నేను దేవునితో నివసించాలనే కోరిక మీలో ఉంటే నన్ను సంప్రదించండి. మీ యొక్క కోరిక నేను నెరవేర్చలేను, కానీ దేవుడే మీ కోరిక నెరవేరుస్తాడు మా ద్వారా. సో మీరు ఎవరికైనా, నేను ఇక్కడే ఉంటాను, కొన్ని దినములు మా ఊళ్ళో కొత్త చెరువులో ఉంటాను. సో మీకు ఎవరైనా ఆ కోరిక ఉంటే నన్ను సంప్రదించండి. అక్కడికి కాదు, నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. సో మీరు నన్ను సంప్రదించవలసిన కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఉన్నారా ఎవరైనా 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు, అబ్బాయిలు అమ్మాయిలు? సర్లే, అయిపోయిన కనీసం గుడికన్నా రావాలి కదా. చాలామంది ఉన్నారు, 7 గట్టిగా చెప్తున్నారు, కానీ గుడికి రావచ్చు కదా మరి. ఇంకొక విషయం గమనించండి, వివాహము చేసుకోవాలి అని తలంపు ఉన్నటువంటి వాళ్ళు, 15 సంవత్సరాలు పైబడినటువంటి వారికి మనవి, ఈ మే మాసము 15, 16 తేదీలలో మ్యారేజ్ ప్రిపరేషన్ కోర్స్ ఉంటుంది. మ్యారేజ్ ప్రిపరేషన్ కోర్స్ మన పోరిమాముల విచారణలో మన డీనరీకి సంబంధించినటువంటి వారికి అందరికీ కూడా మ్యారేజ్ ప్రిపరేషన్ కోర్సు ఉంటుంది. 2 రోజులు ఉంటుంది. ఈ కోర్సులో పాల్గొన్నటువంటి వారికి సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ఉంటేనే కథోలిక శ్రీ సభలో మీకు పెళ్ళిళ్ళు చేయబడతాయి, లేకపోతే లేదు. ఓకేనా? ఇంతకాలం కూడా వచ్చి ఏమంటే ఏముందిలే స్వామి, చూడండి స్వామి, చేయండి స్వామి, ఇదే మనం మాట్లాడేది. కథోలిక శ్రీ సభకు గుడి దగ్గరకు వచ్చానే సులకన, అన్ని చోట్ల పోతానే భరిస్తారు. కాబట్టి మీరు ఎవరైనా పాల్గొనవచ్చు. 15 సంవత్సరాలు పైబడినటువంటి వారు, పెళ్ళైనోళ్ళు కాదు, పెళ్ళి కానాలు, పాల్గొని ఆ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. తర్వాత పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను సర్టిఫికేట్ అడుగుతా. సర్టిఫికేట్ లేకపోతే పెళ్లి చేయదు. నన్ను తిట్టుకోండి, ఏమైనా చేసుకోండి. పెద్ద మనుషులు కూడా గమనించండి ఈ విషయం. మళ్ళీ వచ్చి మా కాడ బలవంతం చేయకండి, సరేనా? మీ పెద్ద మనుషుల బాధ్యత కూడా ఏంది? పిల్లలను కోర్సుకు పంపడం. ఉపదేశాలు
గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సులో పాల్గొని సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా, ఎవరైనా కానీ ఇంటర్మీడియట్కి సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ కడప నందు చేరాలి అని ఆసక్తి కలిగినటువంటి వారు అడ్మిషన్స్ ఆల్రెడీ ప్రారంభమైనాయి. కాబట్టి వెళ్ళండి, అడ్మిషన్ తీసుకోండి. లాస్ట్ మూమెంట్లో వచ్చి ఎట్లా స్వామి, మన గురువులు మనకే చేయకపోతే ఎట్లా స్వామి అని అంటారు. ఇన్ని రోజులు ఏం చేసినామంటే, తెలీదు స్వామి. ఏం తెలియదు మీకు, అన్నీ తెలుసు. పోవడం బద్ధకం, అంతేం లేదు. కాబట్టి ముందుగానే వెళ్ళి అడ్మిషన్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. హాస్టల్ వసతి ఉంది, అమ్మాయిలకు అబ్బాయిలకు మంచి క్రమశిక్షణలో ఉంటారు. అదే బయటికి ఇప్పుడు బద్వేలు వీరాడి కాలేజ్ కానీ ఇంకో కాలేజ్ కానీ పంపించినాం అనుకో, రోజు పోయి వచ్చాక 50 రూపాయలు ఛార్జీలు అవుతాయి, తిండికి ఒక 20 రూపాయలు పోతుంది. సో 70 రూపాయలు 100 రూపాయలు ఆడనే పోతుంది. ఆ డబ్బులు బయట వెచ్చించే బదులు అక్కడ కడితే కన్నా మీకు క్రమశిక్షణ ఉంటుంది, భయం ఉంటుంది, చదువు ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ చేరాలి అన్నటువంటి వారు ముందుగానే అడ్మిషన్స్ తీసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. అందరికీ లే అందరికీ 15 సంవత్సరాలు పైబడినటువంటి వారికి, అది పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి, పెళ్లి చేసుకునే వాళ్ళకి కాదు. సరేనా? ఏం చేయరు, చెప్తారు పెళ్ళి అంటే ఏంది, సంసారం ఎట్లా చేసుకోవాలా, మన సంసార సాగరాన్ని ఎలా కొనసాగించాలి, ఈ వివాహ జీవితంలో ఏమేమి ఉంటాయి, ఎలా జీవించాలి అనేటువంటి గురించి చెప్తారు. అంతే, ఏం లేదు. అవగాహన ఇస్తారు. నేను మీకు ప్రసంగాల్లో చాలామందికి చెప్పా, పెళ్లి ప్రకటనకు ఒక అబ్బాయికి వస్తే, పెళ్ళి ఎందుకురా, ఏం చేసుకుంటారా, పెళ్ళి ఎందుకు చేసుకోవాలరా అంటే ఏం చెప్పిండు? చెప్పినా మీకు చాలాసార్లు ప్రసంగంలో. ఎందుకు పెళ్ళి చేసుకుంటారు అంటే ఏమన్నాడు? అన్నం పెట్టడానికి, నీళ్లు తోడడానికి, బట్టలు ఉతకడానికి. ఎందుకేనా పెళ్లి చేసుకునేది? నేను వెంటనే చెప్పినా, నైనా అన్నం పెట్టించుకోవడానికి, బట్టలు ఉతుకోవడానికి, నీళ్ళు తోడించుకోవడానికి పెళ్ళి అవసరం లేదు, ఒక వంటామని పెట్టుకుంటే చాలు. ఎందుకంటే నాకు పెళ్ళి కాలేదు, నాకు కూడా వంటామ చేసి పెడుతుంది, కాబట్టి నీకు పెళ్ళి అవసరం లేదు పో అని చెప్పిన. నీకు పెళ్ళి అవసరం లేదు, నెలకు ఒక 5,000 ఇయ్యి, ఎవరైనా ఒక ముసలామని మీ దగ్గర చేస్తే ఆమె అన్నీ చేసి పెడుతుంది అన్న, దిక్కు తెల్లేవానికి. కాబట్టి పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాము అన్నటువంటి విషయం తెలుసుకోవడానికి ఇలాంటి సదస్సు మనకు చాలా సహాయపడతాయి. ఓకేనా? లాయర్స్, సిస్టర్స్, ఫాదర్స్, మరి కుటుంబంలో భార్య భర్తలు కలిసి జీవించే విధానం, ఇవన్నీ కూడా కోర్సెస్ చెప్తారు వాళ్ళు. ఒక లాయర్ వస్తాడు, భార్య భర్తలు వస్తారు, సిస్టర్లు ఉంటారు, ఫాదర్లు ఉంటారు. వీళ్ళు నలుగురు కూడా మీకు క్లాసెస్ తీసుకొని ఒక్కొక్క సబ్జెక్టు గురించి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు, యువకులు వెళ్ళండి. 15, 16 సరేనా? ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపన ఉండుమని బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వపు పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితంలో జీవించినట్టు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది, వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.
జేసునాథుని యొక్క మికిలి పరిశుద్ధ దివ్య హృదయమా, జేసునాథుని యొక్క మికిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగాను ఉండండి స్వామి. జేసునాథుని యొక్క మికిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగాను ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.